బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కడప జిల్లా చింతకొంబదిన్నెలో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి కారుని ఢీకొట్టింది. ఆ తర్వాత మరో వాహనాన్ని ఢీకొట్టి అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి గోడపైకి వెళ్ళి అక్కడ ఢీకొట్టింది ఆ బస్సు. దీంతో అక్కడ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లా చింతకొంబదిన్నెలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గువ్వల చెరువు ఘాట్ రోడ్ రెండో మలుపులో ఒక ట్రావెల్స్ బస్ అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ఆ తర్వాత మరో వాహనాన్ని ఢీకొట్టి ఆంజనేయ స్వామి గుడి గోడ ఎక్కేసింది ఆ బస్సు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఏకంగా ఒక కారును ఢీకొట్టింది, ఆ తర్వాత మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత అక్కడ ఏదైతే గుడికి సంబంధించిన గోడ ఉందో ఆ గోడపైకి ఎక్కేసింది బస్సు. అయితే అక్కడ బస్సు అద్దాలు ధ్వంసం చేసి డ్రైవర్ను బయటకు తీశారు అక్కడ ఉండే స్థానికులు. ఆ తర్వాత బస్సు విండోల ద్వారా ప్రయాణికులను కూడా బయటికి తీశారు. అక్కడే వెంటనే పోలీసులు కూడా చేరుకుని వెంటనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టారు. గాజు ముక్కలు గుచ్చుకోవడంతో అక్కడ లోపల బస్సులో ఉండే ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే చిత్తూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో అది కాస్త ఒక కారును ఢీకొట్టింది. ఆ తర్వాత అక్కడ చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఏ రకంగా బస్సు సమాంతంగా ఆంజనేయ స్వామి ఆ గోడపైకి ఎక్కేసిందో కూడా చూస్తుంటే కాస్త షాకింగ్గా అనిపిస్తుంది అండ్ విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద బస్ అంటే ఏ రేంజ్లో స్పీడ్గా వచ్చాడా లేదా కంట్రోల్ తప్పినా కూడా ఏ రకంగా గోడపైకి ఎక్కిందో కూడా కాస్త చూస్తుంటే కాస్త షాకింగ్గా కూడా అనిపిస్తుంది. అయితే ఈ ఘటనలో వెంటనే అక్కడ ఉండే స్థానికులు అక్కడైతే గ్లాస్ ఉంటుందో ఆ గ్లాస్ని బ్రేక్ చేసి డ్రైవర్ని బయటకు తీశారు. అదేవిధంగా విండోస్లో నుంచి కూడా ప్రయాణికులను బయటకు తీశారు. అక్కడ గాజు ముక్కలు పగిలి ఉన్నాయి కాబట్టి అక్కడ కార్ చూడండి, ఏదైతే ఆ బస్సు కార్ని ఢీకొట్టిందో ఆ కార్కి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. కారు ఏ రకంగా నుజ్జు అయిపోయిందో కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అయితే ఆగి ఉన్న కార్ని ఢీకొట్టాడా లేక ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనేవి కూడా దానికి సంబంధించిన సమాచారం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మొత్తం మీద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఒక కారును ఢీకొట్టింది. ఆ తర్వాత మరో వాహనాన్ని కూడా ఢీకొట్టింది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రమాదం కడప జిల్లా చింతకొంబదిన్నెలో చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అక్కడ ఉండే స్థానికులతో పాటు ఇతరులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. మీరు ప్యాసింజర్ అన్నా? మీరు డ్రైవరా? ప్యాసింజర్లకు ఏమి ఇబ్బంది కాలేదు? దేవుని ఆంజనేయ పుణ్యాన ఎవరికి ఏం కాలేదు. ఆంజనేయ కాబట్టి అన్న. ఏం పేరునా మీ పేరు? నా పేరు సురేష్. ఏ ఊరునా? మా చిన్నవాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉంది బస్సు? ఇది రాయచుట్టు హైదరాబాద్. మీరు విలేకరా సార్? చిత్తూరు టు హైదరాబాద్ బండి కానీ రాయచుట్టు ఉంది. అవును, అన్ని పడుతుంది. రాయచుట్టు డిగ్రీ కాలేజ్ కాడ నేను పడుతుంది. డిగ్రీ బ్రేక్ ఫెయిల్ ఏమైనా? బ్రేక్ ఫెయిల్. నేను కింద రైట్ ఎక్కిన డ్రైవర్గా. మీకేం జరిగిందినా? నాకు గాజుపులు గాజు అది అద్దం బయలు గాజుపులు కూర్చుంది. దేనికి? ప్యాసింజర్లు కాపాడేదానికి. నేను ఫస్ట్ నేను సేఫ్ అయినా తెలుసుకొని మళ్ళీ ప్యాసింజర్లు కాపాడాలి కదా, అందుకు సరే ఎక్కి పైకి ఎక్కి అద్దాల వాళ్ళని కింది తీసిన ప్యాసింజర్లు. ఏం పేరు అన్నారు మీద? నా పేరు సురేష్. చిన్నమండవా? చిన్నమండ. మీరు ప్యాసింజర్ అన్నా? డ్రైవర్. మీరు డ్రైవరా? ప్యాసింజర్ ఎస్, ఆ వీడియోలో డ్రైవర్ మాట్లాడే ఆ వీడియో కూడా మనం ఇందాక చూసాము. అయితే బ్రేక్ ఫెయిల్ అయింది అంటూ కూడా ఆ డ్రైవర్ చెప్తున్నాడు. బట్ అక్కడ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సో మొత్తం మీద అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ, ఒక బస్సు ప్రమాదం చోటు చేసుకుంది కడప జిల్లా దగ్గర కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తుంది. సో ఏంటి, డ్రైవర్ అయితే బ్రేక్ ఫెయిల్ అయిందని అంటున్నారు. బట్ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, దీంట్లో ఎవరైనా చనిపోయారా అండ్ పోలీసులు ఏం చెప్తున్నారు శివ? గోల్చర్ ఘాట్ లో మరో ఘోర ప్రమాదం చోటు చేస్తుంది. ఎందుకంటే గోల్చర్ ఘాట్ ఒక పెద్ద ఘాట్ సెక్షన్ ఇది రాయచోటు నుంచి చిత్తూరుకెళ్ళ రహదారులు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ గతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే గత రాత్రి మాత్రం మరో ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ట్రావెల్ చెందిన బస్సు అక్కడ ఘాట్ లోని ఒక చివరి నుంచి మలుపు సైడ్ నుంచి అయితే అక్కడ ఆంజనేయ స్వామి గుడి మలుపు వద్ద అతి వేగంతో రావడం టర్నింగ్ ఉండడంతో దానికి అంత గుర్తించిన డ్రైవర్ అయితే మాత్రం అక్కడ గుడి దగ్గరికి సమీపంలో దాన్ని దూసుకెళ్లారు. అయితే అంతకు ముందు కూడా
బస్సు అదుపు తప్పినట్టు తెలుస్తుంది. అంతకుముందు కూడా ఒక కారుతో పాటు మరో వాహనాన్ని కూడా ఢీకొట్టి అక్కడి నుంచి స్పీడ్ గా వెళ్లి అక్కడ ఉన్న గోడకు ఢీకొట్టి అక్కడి నుంచి బోల్తా పడిన తెలుస్తుంది. ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరు చనిపోయినట్లుగా సమాచారం రాలేదైతే ఎవరికి జస్ట్ కొంతమంది తీవ్ర గాయాలు మాత్రమే. వాళ్ళందరినీ కూడా హుటాహుటిన పోలీసులు దగ్గరలో రిమ్స్ హాస్పిటల్ తరలించారు. అయితే ఈ ప్రమాదం వెనుక మాత్రం కొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ డ్రైవర్ కొద్దిగా చిత్తూరు నుంచి వస్తున్న క్రమంలో అక్కడి నుంచి ముందు ఘాటుకు సంబంధించి ఘాటు ఎంట్రీ అయిన తర్వాత మాత్రం బ్రేక్ ఫెయిల్ చేస్తుంది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒక దగ్గరగా ఉన్నటువంటి ఎటు పరిస్థితులు అక్కడ గోడ ఉండడం, దానితో ఆంజనేయ ఉండడంతో అక్కడ మరో అక్కడ గోడను ఢీకొట్టి అక్కడి నుంచి గోడ పడిపోయి అయితే ఇన్ కేసు ఒకవేళ అక్కడ అలాంటి గుడి లేకపోవడం, గోడ లేకపోవడం మాత్రం ఘోర ప్రమాదం జరిగే అవకాశం. ఎందుకంటే అది మొత్తం ఘాట్ సెక్షన్ కావడం అక్కడ లోయలో పడే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా డ్రైవర్ చాకచక్యంగా అక్కడ గోడ తగిలించడం తెలుస్తుంది. ఆ గోడకు తగిలించడం వల్ల మాత్రమే అక్కడ పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. కొద్దిమంది గాయాలు మాత్రమే. వెంటనే అక్కడ డ్రైవర్ అంతా అప్రమత్తం మళ్ళీ వెంటనే గ్లాసెస్ పగలగొట్టి కూడా చాలా మంది ప్రయాణికులందరినీ కూడా బయటికి లాగి గాయపడిన మాత్రం వెంటనే 108 ద్వారా రిమ్స్ కి తరలించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి మృతి చెందినట్టు కూడా సమాచారం అయితే అందుతోంది. కేవలం గాయాలు మాత్రమే ఒక 10 నుంచి 15 మంది కొంచెం గాయాలయ్యారు, మిగతా మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మాత్రం అక్కడ డ్రైవర్ చాకచక్యం వల్లే చాలా ఘోర ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. సయ్యద్. ఎస్ సార్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఎస్, కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గువ్వల చెరువు ఘాట్ రోడ్ మలుపులో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే అదుపు తప్పిన కారును ఒక బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ఆ తర్వాత వెంటనే అక్కడ అయితే మరో వాహనాన్ని కూడా ఢీకొట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆంజనేయ స్వామి గుడి గోడ ఎక్కేసింది ఆ బస్సు. సో బస్సు అద్దాలను ధ్వంసం చేసి డ్రైవర్ను బయటకు తీశారు స్థానికులు. బస్సు విండోల ద్వారా కూడా ప్రయాణికులను బయటకు లాగిన పోలీసులు అక్కడి నుంచి సురక్షితంగా బయటికి లాగేశారు. అయితే గాజు ముక్కలు గుచ్చుకోవడంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇక చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సుకు ఈ ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తుంది. అయితే డ్రైవర్ కూడా అందులో మాట్లాడాడు. అయితే డ్రైవర్ మాట్లాడుతున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే ఆ బ్రేక్ ఫెయిల్ అయిందని కూడా డ్రైవర్ చెప్తున్నాడు. సో దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా హుటాహుటిన అక్కడ చేరుకున్నారు. అండ్ ఆల్సో అక్కడ ఎవరైతే ఆ బస్సులో ఉన్న డ్రైవర్ని వెంటనే ఆ గ్లాస్ని బ్రేక్ చేసి డ్రైవర్ని బయటకు తీశారో, ఆ తర్వాత ఎవరైతే ఆ ప్రయాణికులు అందులో ఉన్నారో ఆ ప్రయాణికులను కూడా విండోస్లో నుంచి బయటకు తీశారు. మొత్తం మీద కూడా ఆ ఘటనలో ఆ బస్సు ఏదైతే ఉందో అది ఆ గుడి దగ్గర ఉన్న గోడపైకి ఎక్కేసింది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక కారు కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.